నమస్కారం. J7 న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం రాయవరం గ్రామంలో ముత్యాలమ్మ గుడి స్థల వివాదంపై ఇరు వర్గాల మధ్య ఘర్షణ. ఒకరు మృతి, 8 మందికి గాయాలు. మృతి చెందిన భోజంకి సత్తిబాబు మృతదేహాన్ని, గాయపడిన వారిని రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు. రాయవరంలో గల ముత్యాలమ్మ గుడికి సంబంధించిన స్థలాన్ని రేలంగి నాగేశ్వరరావు అనే వ్యక్తి ఆక్రమణకు యత్నం. అడ్డుకునేందుకు వెళ్లిన వారిపై ఇటుకులతో దాడికి తెగబడ్డ రేలంగి నాగేశ్వరరావు వర్గీయులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రాయవరం పోలీసులు. పైకి కదా పైకి 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 భవనీమేమో అలా ఆవిడ కారం నీళ్ళు చెల్లేసి కారం నీళ్ళు చెల్లించడం ఆవిడ భవన్లు అందరూ గారు పరుగులు పరుగులు మాలేసిన భవనీలు భవని వాళ్ళండి అందరూ పరుగు పరుగు కారం నీళ్ళు చెల్లిందండి అలా ఎలంపేట తగలబెట్టేస్తానన్నాడేంటి. ఆ తెలంగాణ అతనికి జరగకపోతే ఎలంపేటే తగలబెట్టేస్తాను, భూస్థాపన చేసేస్తానని చెప్తున్నాడేంటి. అది మేము ఏ రకంగా మా ఎలంపేటకి ఏ రకంగా ఎవరికి ఇబ్బందులు కలిగినా కానండి ఆరోగ్యం బాగోదు, ఆరోగ్యంగా ఉంటుంది. పిల్లలు చుట్టూ చిన్న పిల్లలండి. అతను కూలి మీద అతను ఆధారం మీద బతకాలి. చాలా ఏడుతున్నారు, చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు కూడా నొప్పి కింద వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు ఇండస్ట్రీ చేశారు డాక్టర్ గారు. కుటుంబం ఆధారం ఉంటుందండి, అతని మీద ఆధారం అండి ఆ కుటుంబానికి. పని చేయడానికి వెళ్ళాడండి, అక్కడ కంకర మోస్తున్నాడు. కంకర మోసిన మనిషి తగిలేసిందండి రాయ. అది మాత్రం చల్లగా కారం నీళ్ళు భవనీలు వాళ్ళు ఆడకాలం అలా ఆవిడండి సుబ్రహ్మణ్యం అన్న అబ్బాయి మాది రాయవరం మండలం అండి. మాది రాయవరం మండలం ఎలంపేట అండి. మేము ఎలంపేట గ్రామస్తులం అండి. అందరం కూడా వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉంటాం. సంవత్సరానికి ఒకసారి కానీ ఒక పోలం తల్లి ముత్యాలమ్మ తల్లి పండుగ మేము జరుపుకుంటామండి. అలాగే ఈ సంవత్సరం కూడా అలాగే మేము ఏదో రకంగా మేము బతుకమ్మ పండుగ జరుపుకుందాం, దసరా కదా అన్నీ శుభ్రాలు చేసుకుందాం అని చెప్పేసి మేము మా ఎలంపేట పెద్దల్ని మేము ఇలా సెట్ చేసుకుంటామంటే సెట్ ప్రకారంగా వేసుకోమన్నారండి. అలా మేము శుభ్రాలు చేసుకుంటూ ఉంటే మమ్మల్ని ఆడవాళ్ళని కొంచెం యాలింగి నాగేశ్వరరావు అని వాళ్ళ భార్య, వాళ్ళ యాలింగి యేసు, వీళ్ళు
అందరూ కలిపి వచ్చండి మూతమ్మడిగా రాళ్ళు వర్షంతో మమ్మల్ని ఆడవాళ్ళు అందరినీ తవ్వి కొట్టారండి. అందరూ కూడా దెబ్బలు తట్టుకోలేక పరిగెట్టి పారిపోయామండి. మేమందరూ కూడా ఆడవాళ్ళు పిల్లలు అందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా దెబ్బలకు గురయ్యి, అలాగే ఒక ఎత్తుని కూడా అట్టని గుండెకి ఎదురు దెబ్బ తగలడం వల్ల చనిపోయాడండి. గట్టి దెబ్బ తగలడం వల్ల చనిపోయాడండి. అందరూ కూడా మేము ప్రాణాలతో అందరం కూడా పరిగెట్టామండి. కారాలు జల్లేసి, యాసిడ్లు వేసేసి, రాడ్లు విసిరేసి చాలా దారుణంగా ప్రవర్తించారండి వాళ్ళందరూ కూడా. మేమందరూ కూడా చాలా విపరీతంగా తీవ్రంగా దెబ్బలు తిన్నామండి. ఈరోజు చాలా బాధాకరమైన రోజు. ఎందుకంటే ఈ రోజున మా వెల్లంపేట వాస్తవులు అందరూ కలిపి ముత్యాలమ్మ గుడి వెనకాల ఖాళీ స్థలం ఆక్రమణకు గురవుతుంది, వెనకాలలో ఆక్రమించుకుంటున్నారు, అలాగే పెంట చెత్త అంతా వేస్తున్నారని చెప్పేసి అది శుభ్రం చేసి ఒక షెడ్ లాగా వేద్దామని మేమందరం వెళ్ళడం జరిగింది. తీరా వెళ్ళిన తర్వాత వెనక